నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను రీనా. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. దీంతో భవనాలు కుప్పకూలాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బ్యాంకాక్ లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదైంది. భూమి కంపించి బిల్డింగ్స్ ఊగిపోయాయి. బహుళ అంతస్తు బిల్డింగ్ నేలమట్టమైంది. చుట్టుపక్కల జనం భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఇళ్లల్లో గోడలకు పగుళ్లు బారాయి. రాజ్పురి ప్రావిన్స్ లోని మయన్మార్ లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇంకా బ్యాంకాక్ మరియు సెంట్రల్ థాయిలాండ్ అంతటా ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని కూడా తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లిలో ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు మంత్రి సీతక్క భర్త కుంచె రాము 20వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అరుణోదయ కళాకారిణి విమలక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క తన భర్త కుంచె రాముని తలుచుకుని సభలో కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త కుంచె రాము దగ్గర నేర్చుకున్న పాఠాలే తనను ముందుకు నడిపిస్తున్నాయన్నారు. విప్లవోద్యమంలో తన భర్త నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని సీతక్క వెల్లడించారు. తాను కూడా ఎన్నో ఎన్కౌంటర్ల నుండి బయటపడ్డానని, ఇది తనకు పునర్జన్మ అన్నారు సీతక్క. తెలంగాణలోని అన్ని విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే సీజన్ కి అవసరమైన విత్తనాల కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విత్తనాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా రైతులకు సమయానికి అవసరమైన విత్తనాలు అందించేందుకు కంపెనీల భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలు, చర్యలపై సమగ్రంగా చర్చించారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు పరిశీలించారు. హైడ్రో మెకానికల్ ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కె సత్యనారాయణ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ టి ప్రమీల, ఏఈ విజయలక్ష్మి, ఏఈ సౌందర్య సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్లను పరిశీలించి ప్రాజెక్టు గేట్లు లిఫ్టింగ్ సమస్యల పట్ల ఎస్సీ రవీందర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ లో గుండెను గన్నవరం ఎయిర్పోర్ట్ కు తరలించారు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తీసి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించి అక్కడి పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చుకున్నారు. ఇక అందుకు గాను జీవనాథంలో పేరు నమోదు చేసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేశారు. గన్నవరం నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేవేంద్ర ప్రధాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు ఎంపీ ఈటెల రాజేందర్. భువనేశ్వర్లోని వారి నివాసంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈటెల రాజేందర్తో పాటు గిరివర్ధన్ రెడ్డి వద్ద మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. అంతేకాదు శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు అచ్చు వేయించాడు. 500 మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను సారీ ముగ్గురు కథ జంట అనలేం. ఇక ఆ భర్త భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్మనూరు గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడడం, ఆ విషయం తెలిసిన వారు ముగ్గురు కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడంతో ఈ వింత పెళ్లి జరిగింది. అలాగని ఆ యువకుడు ఏ కోటీశ్వరుడో లక్షాధికారి కుమారుడు అనుకునేరు, కానీ ఒక సాధారణ రైతు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ కథానాయకుడు నితిన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన నితిన్ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. నితిన్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. అందరితో సరదాగా నవ్వుతూ ఫోటోకు పోజులు ఇచ్చారు నితిన్. ఆలయం వెలుపల నితిన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాబిన్ హుడ్ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల మొదటి రోజులో భాగంగా మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీశైల క్షేత్ర పుర వీధుల్లో విహరింపజేశారు. కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గం సంజమాల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. దానిని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం తరలివచ్చారు. ఈ శివాలయం రాజుల కాలం నాటిదిగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరం ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లెటర్లను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని వేడుకున్నారని తెలిపారు. రామపాలన స్ఫూర్తితో హిందూ బంధువులు ఏకమై ఐక్యత చాటాలని విశ్వ హిందూ పరిషత్ నేత బండారు రమేష్ పిలుపునిచ్చారు. శ్రీ శివమారుతి గీత అయ్యప్ప స్వామి సమావేశ మందిరంలో హిందూ వాహిని అధ్యక్షుడు గుడాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామ శోభయాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 6న శోభయాత్ర కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శోభయాత్ర ఒక గొప్ప కార్యక్రమని అన్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నక్కనపల్లి గ్రామంలో పట్టు రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి సమావేశమయ్యారు. మర్భరీ తోటలోకి వెళ్లి పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి అప్పట్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి మల్బరీ సాగు చేపట్టేలా చేశారని కూడా గుర్తు చేశారు. నేడు 100 కుటుంబాలు మల్బరీ సాగులో అభివృద్ధి చెందుతున్నాయని నారా భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కు వినతిపత్రం అందజేశారు. క్రైస్తవ సోదరుల అనుమానాలను నివృత్తి చేస్తూ సీసీ ఫుటేజ్లను, పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తులో జాప్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండలానికి చెందిన 17 మంది ఎంపీటీసీలలో 16 మంది సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వారిని అధికారులు తనిఖీ చేసి ఎన్నికలకు పంపించారు. ఇందులో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కవ్వూరు శ్రీనివాసు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని లోపలికి ప్రవేశిస్తూ ఉండగా కోటమ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీ శ్రీనివాసును మండల పరిషత్ కార్యాలయంలోకి వెళ్లడానికి అనుమతించారు. అయితే మండల పరిషత్ కార్యాలయంలో కూటమికి చెందిన ఎంపీటీసీలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని మరోసారి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో శాంతియుత వాతావరణం నెలకొనే వరకు ఈ ఎన్నిక జరిగే అవకాశం లేనట్టు తెలుస్తోంది. కాకినాడ జిల్లా తుని పట్టణంలో శ్రీ దారాలమ్మ తల్లి అమ్మవారి అమావాస్య జాతర సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించారు. మహిళా ముత్తైదులు 108 కలశాలు తలపై పెట్టుకుని స్థానిక రామ థియేటర్ ప్రాంగణం నుంచి శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధి వరకు ఆధ్యాత్మిక ర్యాలీగా చేరుకుని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని దివాకరపురంలో రిలయన్స్ బయోగ్యాస్ భూమి పూజకు జరుగుతున్న ఏర్పాట్లను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఏప్రిల్ 2న జరగబోయే శంకుస్థాపనకు అక్కడే బృందానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. శంకుస్థాపనకు రాబోతున్న మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అధినేత అనంత్ అంబానీ హెలిప్యాడ్లు, రాకపోకల ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.
షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 65 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ పంపిణీ చేశారు. అలాగే షాద్నగర్ ఫారూక్ నగర్ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సమావేశ మందిరంలో కొందరుకు చౌదర్గూడెం, కొత్తూరు, కేశంపేట, నందికామ మండలానికి చెందిన 218 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రారంభించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు కుమార్ బృందం ఈ కంటి పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు, మందులు అందించడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు సైతం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అత్తింటి వేధింపులకు తాళలేక పెళ్లైన 4 నెలలకే ఓ వివాహిత భవనంపై నుండి దిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే అన్నబోయిన సౌజన్యకు గత నవంబర్ 13న ముషిరాబాద్ నియోజకవర్గంలోని బోలపూర్కు చెందిన శబరీస్తో వివాహం జరిగింది. 22 తులాల బంగారం, 5 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. చిన్నప్పుడు గుండెలో చిన్న రంధ్రం ఉండడంతో అప్పట్లోనే ఆపరేషన్ అయింది. అయితే ఈ విషయంతో భర్త, అత్తమామలు, ఆడపడుచులు నిత్యం గొడవ పడేవారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని తనను టార్చర్ పెడుతున్నారంటూ నిన్న ఉదయం కుటుంబీకులు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుందని సమాచారం. ఆ తర్వాత భవనంపై నుంచి దూకడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా ప్రకాశం జిల్లా దర్శిలో దళిత సంఘాలు దర్శి రీజియన్ పాస్టర్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టౌన్ లో నిరసన ర్యాలీ నిర్వహించి గడియార స్తంభం కూడలిలో మానవహారం చేపట్టారు. అనంతరం ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యనని, కావాలని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, రాష్ట్రంలో దళితులకు, క్రిస్టియన్లకు రక్షణ కల్పించాలని కోరారు. హోం మినిస్టర్ అనిత దళిత మహిళ అయి ఉండి కూడా దళితులకు అన్యాయం జరిగితే నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రైతులందరికీ రుణమాఫీ చెల్లించాలని, రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో 2 సంవత్సరాల క్రితం 400 మంది లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చారు. 2 బ్లాకులకు ఒక పంపు ఉండడంతో పంపులో బోర్ సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో సుమారు 6 బ్లాకుల లబ్ధిదారులు కొమరభీం దగ్గర ఉన్న బోర్ నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 1.5 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి నీళ్లు తీసుకువచ్చి వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్స్ లబ్ధిదారులు ఇప్పటికైనా తమ గోడ్ను పట్టించుకొని అధికారులు తమ నీటి కష్టాలను తీర్చాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. కొమరభీం జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను సెయింట్ క్లారిటీ స్కూల్ యాజమాన్యం బయట నిలబెట్టింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. చిన్న పిల్లలను స్కూల్ బయట నిల్చోపెట్టిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జహల్లి గ్రామంలో బాషా అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లో సామగ్రి కాలి పూర్తయింది. ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులు త్రుటిలో తప్పించుకున్నారు. కర్నూలు జిల్లాలో అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. వెల్దుర్తి మండలం ఎల్బండ గ్రామానికి నీరు చెట్టు పనుల అవినీతిపై విచారణకు ఇరిగేషన్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక్కసారిగా అధికారులపై తేనెటీగలు దాడి చేశాయని బాధితులు తెలిపారు. గాయాలైన వారికి వెల్దుర్తి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మొత్తం 8 మంది అధికారులు వెళ్లగా వారిలో 4 గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా సంఘంలో అత్తగారి ఇంటి ముందు ఓ యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో న్యాయం కోసం పోరాటానికి సిద్ధమైంది. సంఘం గ్రామానికి చెందిన మన్సూర్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. దామరం అడుగు గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి కూడా మరో బ్యాంకులో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉంది. వీరిద్దరికి చదువుకునే రోజుల్లోనే పరిచయం ఉంది.
ఈ క్రమంలో 4 ఏళ్ల పాటు ఇద్దరు సహజీవనం చేశామని లక్ష్మి చెబుతోంది. గతేడాది హైదరాబాద్ లో ఓ దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నామని కూడా లక్ష్మి అంటోంది. ఇటీవల తనకు చెప్పకుండానే మన్సూరు స్వగ్రామమైన సంఘంకు వెళ్లిపోయాడని, తాను మోసపోయానని గ్రహించిన లక్ష్మి మన్సూరు వాళ్ల స్వగ్రామానికి వెళ్లి ఇంటి ముందు బైఠాయించింది. ఎలాగైనా తన భర్తని తనతో పాటు పంపాలని లక్ష్మి వేడుకుంటుంది. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్న అక్రమార్కులు అడ్డదారుల్లో జేబులు నింపుకుంటున్నారు. తాజాగా పర్చూరులో పోలీసులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమార్కుల ఆగడాలు బయటపడ్డాయి. అధికారులకు అందిన సమాచారం మేరకు స్థానిక వై జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ ట్రాక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న ట్రక్ ఆటోతో సహా డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదిలాబాద్లోని హోటల్స్, స్వీట్ షాపులపై అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక మామ్స్ కిచెన్లో తనిఖీ చేసి షాక్కు గురయ్యారు. కుళ్ళిపోయిన మాంసంతో పాటు ఫ్రీజర్లో పురుగులను గుర్తించారు. పారిశుద్ధ్యం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వీట్ హోమ్ను తనిఖీ చేయగా పాత స్వీట్ను గుర్తించామని శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారు అరటి తోటలో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యారు. దొమ్మేరు గ్రామానికి చెందిన పెద్యాల ప్రభాకర్ అనే రైతు గత కొద్ది కాలంగా కొవ్వూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. దొమ్మేరు గ్రామ శివారులో అరటి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా కత్తులతో నరికి హతమార్చారు. ఈ ఘటనపై స్థానికులు కొవ్వూరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైతును అతి కిరాతకంగా హత్య చేయడంతో పాటు అతని కుడి చెయ్యి మడికట్టు వరకు నరికి తీసుకుపోయారు. అతనిపై దాడి చేసిన సమయంలో చెయ్యి అడ్డు పెట్టడంతో ఈ సంఘటన జరిగిందా లేక కావాలనే దానిని తీసుకువెళ్లారా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిరు మండలం పైడిగుమ్మల్లో కూలి పనులకు వచ్చి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. పైడిగుమ్మల్ శివార్లో వెంచర్ నిర్మాణ పనులకు వచ్చిన యూపీ, ఒడిశాకు చెందిన బైద్యనాథ్ బత్రా, హరిసింగ్ మజ్హై బావిలో పడిపోయి మృతి చెందారు. ఈ నెల 10న ఇద్దరు కార్మికులు అదృశ్యం కావడంతో కుటుంబీకులు కోహిరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 13న మిస్సింగ్ కేసు నమోదు చేసిన కోహిరు పోలీసులు గాలింపు చేపట్టిన ఆచూకీ దొరకలేదు. వెంచర్కు కొద్ది దూరంలోనే వ్యవసాయ బావిలో గత రాత్రి బైద్యనాథ్ బత్రా, హరిసింగ్ మజ్హై మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ షాప్ నుంచి మందులు సరఫరా అయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఓ మెడికల్ షాప్ ను జిల్లా మాస్ మీడియా అధికారి తనిఖీ చేసి సీజ్ చేశారు. అయితే ఈ మెడికల్ షాప్ ను తిరిగి ఓపెన్ చేయాలంటే తనకు 30,000 రూపాయలు ఇవ్వాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అర్ధరాత్రి మేకల దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా ఆట కట్టించి వారిని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ పోలీసులు కటకటలోకి పంపారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఈ నెల 3న మల్లికార్జున అనే వ్యక్తికి చెందిన మేకలను దొడ్డి నుండి అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు 6 మేకలను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కరణ్కోట్ పోలీసులు తాండూరు నుండి హైదరాబాద్ వరకు 80 సీసీ కెమెరాలు శోధించి మేకల దొంగతనానికి పాల్పడిన ఒడిశాకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాలోని 5 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక స్కార్పియో వాహనంతో పాటు 4 మేకలను స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మహాదేవ్పూర్ కాళేశ్వరం జాతీయ రహదారి అన్నారం క్రాస్ స్తూపం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు మేకను బలిచ్చారు. తలా మొండం వేరు చేశారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మద్యం, అన్నం ఆనవాళ్లు ఉండడంతో స్థానికులు, ప్రయాణికులు భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్లు సైనిక విన్యాసాలు చేపట్టారు. అనంతపురం జిల్లా
విడపనకల్ మండలం డోనేకల్ వద్ద ఏపీ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు పొలాల్లో భారత ఆర్మీకి చెందిన జవాన్లు విమానాల నుంచి స్కై డైవింగ్, పారా జంపింగ్ విన్యాసాలు నిర్వహించారు. ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్లో భాగంగా దాదాపు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు వద్ద 300 మంది సైనికులకు 1000 నుంచి 10,000 అడుగుల ఎత్తుపై నుంచి విమానంలో నుండి పారాచూట్ సహాయంతో సైనికులు కిందికి దిగారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో వ్యవసాయ పంటలు ఏవీ లేకుండా చదునుగా ఉన్న విశాలమైన మైదాన ప్రాంతం కావడంతో ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆర్మీ ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసింది. బళ్ళారి వద్ద ఉన్న ఎయిర్ బేస్ నుండి ఆర్మీ విమానాల్లో సైనికులు ఆకాశంలో నుండి పారాచూట్ సహాయంతో కిందకు దూకే ఈ విన్యాసాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చారు. నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం సప్త నదుల సంగమేశ్వర క్షేత్రంలో తెలంగాణకు చెందిన కొందరు అనుమతులు లేకుండా యథేచ్ఛగా మరబోట్లను నడుపుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న కృష్ణా నదిలో రాకపోకలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కృష్ణా నదిలో మరబోట్లను తిప్పరాదని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడ దీవి రెవెన్యూ పరిధిలోని బరంకుల వంతెన వద్ద బోగాది సోమశేఖర్కు చెందిన రేకుల షెడ్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది, పీడీఎస్ డీటీ కాసింబాబు, పోలీస్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాలు రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. గోడౌన్ యజమాని అయిన నాగాయలంక మండల కాపు సంఘం అధ్యక్షుడు భోగాది సోమశేఖర్పై నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీటీ కాసింబాబు మీడియాకు వివరించారు. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 నుంచి 100 ఎకరాల వృక్ష సంపద అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపు చేసేందుకు 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. యూనివర్సిటీలో కరెంటు, నీటి సరఫరా నిలిచిపోయింది. హాస్టల్స్ లో విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మైలారుపల్లిలో దారుణం జరిగింది. 15 రోజుల పసికందును చంపేసింది కసాయి తల్లి. బకెట్లో ముంచి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు. అటు తాము చేపట్టిన విచారణలో కూడా బిడ్డను చంపినట్లుగా తల్లి అంగీకరించిందని చెబుతున్నారు పోలీసులు. అలీనగర్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి, తన భర్త అనారోగ్యంతో ఉండడంతో శిశువును చంపానంటుంది నిందితురాలు విజ్ఞి. ఇక శిశువు నీళ్లలో మునిగి చనిపోయినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో కూడా తేలిందన్నారు పోలీసులు. దంపతులు తమిళనాడుకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో నిరసన చేపట్టింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి ఘనపురానికి చెందిన కాశీనాథ్ యమునారాణి ప్రేమించుకున్నారు. యువతి వివాహం చేసుకోవాలని కోరగా యువకుడు నిరాకరించాడు. దీంతో యువతి యమునారాణి ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులపై యువకుడు కాశీనాథ్ ఫ్యామిలీ వాళ్లు చెప్పుతో కొట్టారు. ఆపై ఇంటి నుంచి గెంటి వేశారు. దీంతో యువతి యమునారాణి తీవ్ర ఆవేదనకు గురైంది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఒకే ఇంట్లో 3 చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం రేగింది. మృతులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్గా పోలీసులు గుర్తించారు. మరోవైపు తల్లి రాజిత పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషం తీసుకోవడంతోనే చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాత్రి తల్లి, 3 పిల్లలు పెరుగన్నం తిన్నట్లు తెలుస్తుంది. భర్త చెన్నయ్య మాత్రం రాత్రి పెరుగుతో కాకుండా పప్పుతో అన్నం తినడని పోలీసులు చెబుతున్నారు. అయితే కుటుంబం కలహాలతోనే రాజిత ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితకు కుటుంబం రంగారెడ్డి జిల్లా మేడకుపల్లి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ముప్పిరి తోటలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. యువకుడి పుట్టినరోజు నాడే చంపివేయడంతో తీవ్ర విషాదం నెలకొంది. యువకుడు సాయి కుమార్ ఇటీవలే ఓ యువతిని ప్రేమించాడు. అయితే విషయం తెలుసుకున్న యువతి బంధువు సాయి కుమార్ పై గొడ్డలితో దాడి చేసి పరారైనట్లు సమాచారం. సాయి కుమార్ ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇక బర్త్డే వేడుకల్లోనే యువతి బంధువు దాడి చేసి చంపేశాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాట వెలుగులోకి వచ్చింది. భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో ఓ మహిళ హుండీ లెక్కింపులో పాల్గొంది. అయితే భోజన విరామ సమయంలో బయటకు వస్తున్న లావణ్యను ఆలయ సిబ్బంది తనిఖీ చేసింది. అయితే లావణ్య వద్ద ₹1,00,000 నగదును గుర్తించింది సిబ్బంది. దీంతో లావణ్యపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆలయ ఈవో.
తనతో పెళ్లి కాకముందే తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భార్య సురేఖ పోలీసులను ఆశ్రయించిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం వెలుగులోకి వచ్చింది. ఇక గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన యువతి సురేఖను 2020లో బందరు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన బుంగా రామ్ చరణ్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రోజు నుంచి భర్త రామ్ చరణ్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సురేఖ. ఇక తనతో పెళ్లి జరిగినప్పటి నుంచి రామ్ చరణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని సురేఖ చెబుతోంది. విడాకులు ఇవ్వకుండా 3 రోజుల క్రితం మరో వివాహం కూడా చేసుకుంటున్నాడంటోంది. దీంతో తన భర్తపై చర్యలు తీసుకోవాలని సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని వారికి అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది. గచ్చిబౌలి స్టేడియంలో 4వ సెషన్లో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పోటీలో ప్రపంచ బాక్సర్ నిఖత్ జరీన్, కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేశారు దుండగులు. ఆపై పెట్రోల్ పోసి మహిళను చంపేశారు. వెన్నవల్లివారిపేటలో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన మహిళ చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మగా పోలీసులు గుర్తించారు. స్టీల్స్ డాగ్ స్వాట్ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్కు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించడంతో మోకిలా పిఎస్లో జీవన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల లేబులింగ్ తయారీ, గడువు ముగిసిన పదార్థాలను చూసి అధికారులు కంగుతిన్నారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్ల తయారీలో వాడడాన్ని అధికారులు గుర్తించి షాక్ కి గురయ్యారు. అలాగే స్వీట్ల తయారీలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ లేనట్లు గుర్తించారు. ఇక వేరే జిల్లాల్లో తీసుకున్న లైసెన్స్లతో మల్లాపూర్లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ రద్దు చేస్తామని అమన్ స్వీట్స్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. స్వీట్ శాంపుల్స్ ను సేకరించిన అధికారులు టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. అల్వాల్ రామాలయం వీధిలో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఓ ఇంట్లోకి చొరబడి 30 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 9 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. గెలుపు నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఈ గెలుపు సంబరాలను వైకుంఠపురం ఆర్చ్ దగ్గర బాణసంచ పేలుస్తూ చేసుకున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ ఎంఆర్పల్లి పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్లో అధికారికి పాము కాటేసిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వెలుగులోకి వచ్చింది. వేద స్కూల్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్గా వెళ్లిన కరీముల్లాకు పరీక్ష హాల్లోనే పాము కాటేసింది. దీంతో హుటాహుటిన చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి కరీముల్లాను తరలించారు. ఆసుపత్రిలో కరీముల్లా చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం కరీముల్లా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వాటితో రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు. దీంతో వంశీకి ఏప్రిల్ 9 వరకు సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ సిఐడి కోర్టు డిస్మిస్ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 4గురికి బెయిల్ పిటిషన్లు సైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. జీవీఎంసీలో క్యాంపు పాలిటిక్స్ జోరందుకున్నాయి. మేయర్పై విశ్వాస తీర్మానంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు, ఊటీలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. కార్పొరేటర్లను విదేశాలకు తరలించే యోచనలో కూటమి నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పాస్పోర్ట్లు రెడీ చేసుకోవాలని కార్పొరేటర్లకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ తర్వాత విదేశాలకు పంపించే వ్యూహం రచిస్తున్నారు. అవిశ్వాసం లెక్కలపై కూటమి అలర్ట్ అయింది. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ల పాస్పోర్ట్లను సేకరించినట్టుగా తెలుస్తుంది. మలేషియా లేదా మరో దేశంలో క్యాంపు పెడతారని ప్రచారం జరుగుతుంది.
భద్రాచలంలో కుప్పకూలిన భవనం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 2 రోజుల క్రితం 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో 2 కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరు శిథిలాల్లో చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 36 గంటల పాటు అధికారులు శ్రమించారు. భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ పోలీసులకు లొంగిపోయారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కడప జిల్లాలో డీఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10th ఎగ్జామ్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తుంది. వల్లూరు జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ పేపర్ లీకేజ్ కాగా 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో 3 అధికారులపై సస్పెండ్ వేటు వేశారు. వేంపల్లిలో 32 మంది పరీక్ష సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడితో ఇన్విజిలేటర్లు పక్కదారి పడుతున్నారు. మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు 24 గంటల సమ్మెకు దిగారు. 11,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెతో ఉత్పత్తికి విఘాతం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావంతో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ్టి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట లభించింది. ఎంపీ ఇమ్రాన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదు కాగా ఎంపీ ఇమ్రాన్ పై కేసు కొట్టివేసింది. మరి సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని, భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా గౌరవించాలని కూడా అన్నారు. ఆర్టికల్ 19(1) ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదేనని స్పష్టం చేసింది. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని కూడా సూచించింది. లండన్లో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఆక్స్ఫర్డ్లో మమత ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని కిల్లా కాలేజీలో ప్రసంగిస్తుండగా స్టూడెంట్స్ అడ్డు తగిలారు. బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస, ఆర్టికల్ వైద్యురాలి అత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మెడికల్ షాప్ నుంచి మందులు సరఫరా అయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఓ మెడికల్ షాప్ ను జిల్లా మాస్ మీడియా అధికారి తనిఖీ చేసి సీజ్ చేశారు. అయితే ఈ మెడికల్ షాప్ ను తిరిగి ఓపెన్ చేయాలంటే తనకు 30,000 రూపాయలు ఇవ్వాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అర్ధరాత్రి మేకల దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా ఆట కట్టించి వారిని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ పోలీసులు కటకటలోకి పంపారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఈ నెల 3న మల్లికార్జున అనే వ్యక్తికి చెందిన మేకలను దొడ్డి నుండి అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు 6 మేకలను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కరణ్కోట్ పోలీసులు తాండూరు నుండి హైదరాబాద్ వరకు 80 సీసీ కెమెరాలు శోధించి మేకల దొంగతనానికి పాల్పడిన ఒడిశాకు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాలోని 5 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక స్కార్పియో వాహనంతో పాటు 4 మేకలను స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ జవాన్లు సైనిక విన్యాసాలు చేపట్టారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ వద్ద ఏపీ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు పొలాల్లో భారత ఆర్మీకి చెందిన జవాన్లు విమానాల నుంచి స్కై డైవింగ్, పారా జంపింగ్ విన్యాసాలు నిర్వహించారు. ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్లో భాగంగా దాదాపు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు వద్ద 300 మంది సైనికులకు 1000 నుంచి 10,000 అడుగుల ఎత్తుపై నుంచి విమానంలో నుండి పారాచూట్ సహాయంతో సైనికులు కిందికి దిగారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో వ్యవసాయ పంటలు ఏవీ లేకుండా చదునుగా ఉన్న విశాలమైన మైదాన ప్రాంతం కావడంతో ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆర్మీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. బళ్ళారి వద్ద ఉన్న ఎయిర్ బేస్ నుండి ఆర్మీ విమానాల్లో సైనికులు ఆకాశంలో నుండి పారాచూట్ సహాయంతో కిందకు దూకే ఈ విన్యాసాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వచ్చారు.
నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో తెలంగాణకు చెందిన కొందరు అనుమతులు లేకుండా యథేచ్ఛగా మరబోట్లను నడుపుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న కృష్ణా నదిలో రాకపోకలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కృష్ణా నదిలో మరబోట్లను తిప్పరాదని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం తలగడ దీవి రెవెన్యూ పరిధిలోని వరంకుల వంతెన వద్ద బోగాది సోమశేఖర్కు చెందిన రేకుల షెడ్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది, పీడీఎస్ డీటీ కాసింబాబు, పోలీస్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాలు రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. గోడౌన్ యజమాని అయిన నాగాయలంక మండల కాపు సంఘం అధ్యక్షుడు భోగాది సోమశేఖర్పై నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీటీ కాసింబాబు మీడియాకు వివరించారు. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 నుంచి 100 ఎకరాల వృక్ష సంపద అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపు చేసేందుకు 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. యూనివర్సిటీలో కరెంటు నీటి సరఫరా నిలిచిపోయింది. హాస్టల్స్ లో విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం వెలుగులోకి వచ్చింది. భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో ఓ మహిళ హుండీ లెక్కింపులో పాల్గొంది. అయితే భోజన విరామ సమయంలో బయటకు వస్తున్న లావణ్యను ఆలయ సిబ్బంది తనిఖీ చేసింది. అయితే లావణ్య వద్ద ₹1,00,000 నగదును గుర్తించింది సిబ్బంది. దీంతో లావణ్యపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆలయ ఈవో. తనతో పెళ్లి కాకముందే తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భార్య సురేఖ పోలీసులను ఆశ్రయించిన సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం వెలుగులోకి వచ్చింది. ఇక గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన యువతి సురేఖను 2020లో బందరు మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన బుంగ రామ్ చరణ్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రోజు నుంచి భర్త రామ్ చరణ్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సురేఖ. ఇక తనతో పెళ్లి జరిగినప్పటి నుంచి రామ్ చరణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని సురేఖ చెబుతోంది. విడాకులు ఇవ్వకుండా 3 రోజుల క్రితం మరో వివాహం కూడా చేసుకుంటున్నాడంటోంది. దీంతో తన భర్తపై చర్యలు తీసుకోవాలని సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని వారికి అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది. గచ్చిబౌలి స్టేడియంలో 4వ సెషన్లో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పోటీలో ప్రపంచ బాక్సర్ నిఖత్ జరీన్, కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేశారు దుండగులు. ఆపై పెట్రోల్ పోసి మహిళను చంపేశారు. వెన్నవల్లి వారిపేటలో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన మహిళ చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మగా పోలీసులు గుర్తించారు. స్టీల్స్ డాగ్ స్వాట్ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్కు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించడంతో మోకిలా పిఎస్లో జీవన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల లేబులింగ్ తయారీ, గడువు ముగిసిన పదార్థాలను చూసి అధికారులు కంగుతిన్నారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్ల తయారీలో వాడడాన్ని అధికారులు గుర్తించి షాక్ కి గురయ్యారు. అలాగే స్వీట్ల తయారీలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ లేనట్లు గుర్తించారు. ఇక వేరే జిల్లాల్లో తీసుకున్న లైసెన్స్లతో మల్లాపూర్లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ రద్దు చేస్తామని అమన్ స్వీట్స్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. స్వీట్ శాంపుల్స్ ను సేకరించిన అధికారులు టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. అల్వాల్ రామాలయం వీధిలో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఓ ఇంట్లోకి చొరబడి 30 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతి
జిల్లా చంద్రగిరిలో 9 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. గెలుపు నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఈ గెలుపు సంబరాలను వైకుంఠపురం ఆర్చ్ దగ్గర బాణసంచ పేలుస్తూ చేసుకున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ ఎంఆర్పల్లి పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్లో అధికారికి పాము కాటేసిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వెలుగులోకి వచ్చింది. వేద స్కూల్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్గా వెళ్లిన కరీముల్లాకు పరీక్ష హాల్లోనే పాము కాటేసింది. దీంతో హుటాహుటిన చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి కరీముల్లాను తరలించారు. ఆసుపత్రిలో కరీముల్లా చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం కరీముల్లా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వాటితో రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు. దీంతో వంశీకి ఏప్రిల్ 9 వరకు సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ సిఐడి కోర్టు డిస్మిస్ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 4గురికి బెయిల్ పిటిషన్లు సైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. జీవీఎంసీలో క్యాంపు పాలిటిక్స్ జోరందుకున్నాయి. మేయర్పై విశ్వాస తీర్మానంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు, ఊటీలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. కార్పొరేటర్లను విదేశాలకు తరలించే యోచనలు కూటమి నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పాస్పోర్ట్లు రెడీ చేసుకోవాలని కార్పొరేటర్లకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ తర్వాత విదేశాలకు పంపించే వ్యూహం రచిస్తున్నారు. అవిశ్వాసం లెక్కలపై కూటమి అలర్ట్ అయింది. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ల పాస్పోర్ట్లను సేకరించినట్టుగా తెలుస్తుంది. మలేషియా లేదా మరో దేశంలో క్యాంపు పెడతారని ప్రచారం జరుగుతుంది. భద్రాచలంలో కుప్పకూలిన భవనం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 2 రోజుల క్రితం 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో 2 కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరు శిథిలాల్లో చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 36 గంటల పాటు అధికారులు శ్రమించారు. భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ పోలీసులకు లొంగిపోయారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలో డీఈఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 10th ఎగ్జామ్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం తరచూ వెలుగులోకి వస్తుంది. వల్లూరు జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ పేపర్ లీకేజ్ కాగా 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో 3 అధికారులపై సస్పెండ్ వేటు వేశారు. వేంపల్లిలో 32 మంది పరీక్ష సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడితో ఇన్విజిలేటర్లు పక్కదారి పడుతున్నారు. మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు 24 గంటల సమ్మెకు దిగారు. 11,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెతో ఉత్పత్తికి విఘాతం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. వడగాలుపుల ప్రభావంతో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ్టి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట లభించింది. ఎంపీ ఇమ్రాన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదు కాగా ఎంపీ ఇమ్రాన్ పై కేసు కొట్టివేసింది. మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని, భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా గౌరవించాలని కూడా అన్నారు. ఆర్టికల్ 19(1) ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదేనని స్పష్టం చేసింది. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని కూడా సూచించింది. లండన్లో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఆక్స్ఫర్డ్లో మమత ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని కిల్లా కాలేజీలో ప్రసంగిస్తుండగా స్టూడెంట్స్ అడ్డు తగిలారు. బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస, ఆర్టికల్ వైద్యురాలి అత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.